హాయ్ హలో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చింతపండు పులిహోర. సో ఎలా చేసుకోవాలి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టామరిన్ సైజ్ అంత చింతపండు తీసుకొని అలా వాటర్లో బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 టేబుల్ స్పూన్ ఎక్సెప్ట్ మెంతులు అలా డ్రై రోస్ట్ చేసేసి ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ టామరిన్లో ఉన్న వాటర్ పక్కకు తీసేసి ఓన్లీ టామరిన్ మిక్సీకి వేసేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ హియర్ మనం పోపు పెట్టుకోవాలా. మనకు నచ్చిన పప్పు దినుసులు అన్నీ వేసుకునేసి అలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇందులో. అలా పేస్ట్ చేసిన చింతపండు అండ్ ఆ వాటర్ అన్నీ కూడా ఇలా మంచిగా ఉడికించుకోవాలన్నమాట, కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు. తర్వాత పసుపు, సాల్ట్ అండ్ షుగర్ మంచిగా వేసుకోవాలి. అండ్ మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. ఎందుకు షుగర్ వేసుకోవాలి, కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట. షుగర్ బాగా అనిపిస్తుంది నాకు, సో మంచిగా టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకునేసి ఇలా పులిహోర కలుపుకోవడం అనమాట. చాలామంది ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, చాలా ఈజీ అండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి చేసి చూడండి, మీరు టెంపుల్లో తిన్నట్టు అచ్చంగా పులిహోర అలానే ఉంటుంది. హోప్ యూ లైక్ ఇట్.